క్రిస్మస్ శుభములు. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభములు. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రిస్మస్ అంటే శాంతాక్లాస్, స్వీట్లు లేదా క్రిస్టియన్లు జరుపుకునే పండుగ అని కొందరు అనుకుంటారు. క్రిస్మస్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ప్రతి మనిషికి ఎంతో ముఖ్యమైన ఒక సందేశంతో కూడిన రోజు. మీరు ఈ సందేశం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ జీవితానికి సంబంధించినది కాబట్టి మీరు తప్పక తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటి? మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకోవడానికి క్రిస్మస్ రోజును జరుపుకుంటాము. అయితే ఒక విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు పుట్టింది ప్రపంచాన్ని పరిపాలించడానికో, గుంపులను తయారు చేసుకోవడానికో లేదా పాపులర్ కావడానికో కాదు. ఆయన పుట్టింది కేవలం చనిపోవడానికి. ఏంటి? చనిపోవడానికి ఎవరైనా పుడతారా? అదే మీ ప్రశ్న కదా? అయితే మీ ప్రశ్న ఖచ్చితంగా సరైనది. చెడును నాశనం చేయడానికే దేవుడు పుడతాడు అనే మామూలు ఆలోచన ఈ లోకంలో ఉంది. కాబట్టి మీరు మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. అయితే యేసు చనిపోవడానికే ఎందుకు పుట్టాడు? యేసు ఎందుకు జన్మించాడు? యేసుక్రీస్తు జననం అనేది ఒక కల్పిత కథ లేదా ఆకస్మిక సంఘటన కాదు. యేసు జననానికి వేల సంవత్సరాల ముందే అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇది ఒక చారిత్రక సంఘటన. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఏ లోటు లేదు, ద్వేషం లేదు, పోరాటం లేదు, హింస లేదు, వ్యాధులు లేవు. కానీ మానవ జాతి నేడు ఇలాంటి దుస్థితి ఎందుకు ఎదుర్కొంటుంది? పాపము వల్లనే మనిషి దేవునికి దూరమయ్యాడు అని బైబిల్ చెబుతుంది. పాపం మనిషిని కఠినుడిగా చేసింది. అందువలననే ఈ ప్రపంచం చెడిపోయింది. మనమందరము పాపులమని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. మనిషికి ఈ పాపం నుండి విడుదల దొరికే వరకు ప్రపంచంలో చెడు పెరుగుతూనే ఉంటుంది. మన వ్యక్తిగత జీవితాలలో కూడా శూన్యత పెరుగుతూ ఉంది. చాలాసార్లు మనం నిరాశ చెందుతాము. ఈ జీవితాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటాము. అయితే మీ అందరికీ ఒక శుభవార్త ఉంది. అదే క్రిస్మస్. మనము మన పాపముల నుండి విముక్తి పొంది దేవునితో తిరిగి సంబంధం కలిగి ఉండుటకి యేసుక్రీస్తు జన్మించాడు. అయితే ఇది ఎలా సాధ్యం? అవును ప్రియులారా, పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ చెబుతుంది. కానీ ప్రేమగల దేవుడు తన పిల్లలకు ఎలా మరణశిక్ష విధించగలడు? కాబట్టి మీ పాపాలను, నా పాపాలను క్షమించి పాపము వలన వచ్చు శిక్ష నుండి మనకు విడుదల దయచేసేందుకు యేసు మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన చేతులలో, కాళ్ళల్లో మేకులు కొట్టబడి సిలువ వేయబడ్డాడు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. యేసు మీ కొరకు చనిపోయాడు. మనలను పాపపు సంకెళ్ళ నుండి విముక్తులను చేయడానికి యేసు ఎంతో బాధతో కూడిన బలిదానం చేశాడు. అందుకే యేసు చనిపోవడానికే పుట్టాడని చెప్పాను. దేవుడే మానవ రూపంలో వచ్చి మానవుల కొరకు ఆత్మార్పణం చేస్తాడని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఇదే యేసు ప్రేమ. ఆయన మరణం మన పాపాలను క్షమిస్తుంది. అంతేకాదు, మనకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు 3వ రోజున మరణంను గెలిచి తిరిగి లేచాడు. ఈ సందేశం తెలుసుకోవడమే క్రిస్మస్ యొక్క నిజమైన ఉద్దేశం. యేసయ్య ఈ లోకంలో ఉన్న నా పాపముల కోసం మరణించాడని ఒప్పుకొనిన ఎడల మీ పాపములన్నీ క్షమించబడమే కాదు, ఆయనే మీ హృదయంలో నివసిస్తాడు. ఎన్నడూ చేరుకోలేని ఆ నిత్యత్వానికి వారసులమైపోతాం. అప్పుడు యేసు ఇట్లనెను, నేనే మార్గము, సత్యము, జీవము. దీనిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని యేసు చెప్పెను. యేసే పరలోకానికి చేరే మార్గం. అంటే యేసు మన పాపాల కోసం చిందించిన రక్తం ద్వారా మనం పరలోకానికి అతి సులభంగా చేరిపోతాము. యేసు సత్యమైన దేవుడు. యేసుకి వేరుగా ఉన్నది అది ఏదైనా అసత్యము. ఆయన మానవ జాతికంతటికి జీవమై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు. నీకు ఈ యేసు కావాలంటే ఈ చిన్ని ప్రార్థన
చేయగలవు. ప్రియ యేసు, నేను పాపిని, నన్ను క్షమించు. నా పాపాల నుండి నన్ను రక్షించు. నీవు సిలువలో నా కొరకు కార్చిన ఆ పవిత్ర రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయు. ఈ ప్రార్థన చేసిన వెంటనే ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు నువ్వు యేసయ్య నన్ను రక్షించినందుకు నీకు వందనములు అని చెప్పకుండా ఉండలేవు. దేవుని నామమునకు స్తోత్రములు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు. యేసుక్రీస్తు గురించి సమాచారం. యేసుక్రీస్తు క్రైస్తవ మతానికి కేంద్ర బిందువు అయిన మహానుభావుడు. ఆయనకు దేవుడు కుమారుడిగా, లోకరక్షకుడుగా క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసుక్రీస్తు సుమారు క్రీస్తు పూర్వం 4 నుండి 6 సంవత్సరాల మధ్య బెత్లెహేము అనే పట్టణంలో జన్మించాడు. ఆయన తల్లి పేరు మరియు తండ్రిగా యోసేపు ఉన్నారు. దేవుని చిత్త ప్రకారం జన్మం జరిగినదిగా బైబిల్ చెబుతుంది. యేసు ప్రేమ, క్షమ, దయ, వినయం, శాంతి గురించి బోధించారు. ఆయన ప్రధాన బోధన నీ పొరుగు వారిని నీలా ప్రేమించు. బైబిల్ ప్రకారం ఆయన అనారోగ్యులను స్వస్థపరచడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, మరణించిన వారిని బ్రతికించడం వంటి అద్భుతాలు చేశారు. యేసు ప్రజల పాపాల కొరకు శిలువపై మరణించారు. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఎంతో ముఖ్యమైన సంఘటన. మరణించిన 3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ జీవించి లేచారని క్రైస్తవులు నమ్ముతారు. యేసు జీవితము మరియు బోధనలు బైబిల్లో, ముఖ్యంగా నూతన నిబంధనలో ఉన్నాయి. ప్రేమను బోధించిన యేసు ఒక కథ. ఒక చిన్న గ్రామంలో చాలామంది పేదలు, బాధపడుతున్న వారు ఉండేవారు. వాళ్ళలో కొంతమంది అనారోగ్యంతో, మరికొంతమంది ఆకలితో బాధపడేవారు. ఆ గ్రామానికి ఒకరోజు యేసుక్రీస్తు వచ్చారు. యేసు అందరితో ప్రేమగా మాట్లాడేవారు. ఎవరు చిన్నవారు, ఎవరు పెద్దవారు అన్న తేడా లేకుండా అందరినీ ఒకేలా చూసేవారు. ఒకరోజు ఒక అంధుడు యేసుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నాకు చూపు కావాలి అని వినయంగా అడిగాడు. యేసు అతని మీద దయ చూపించి, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని చెప్పారు. అదే క్షణంలో అతనికి చూపు వచ్చింది. అది చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోయారు. మరో రోజు కొంతమంది పిల్లలు యేసుని దగ్గరికి రావాలని చూశారు. పెద్దవాళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు యేసు, పిల్లలను నా దగ్గరికి రానివ్వండి అని చెప్పి వారిని ఆశీర్వదించారు. యేసు ఎప్పుడూ ఇదే చెప్పారు, ప్రేమతో ఉండండి, క్షమించండి, ఒకరికి ఒకరు సహాయం చేయండి. ప్రజలు యేసు మాటల ద్వారా మంచి మనుషులుగా మారడం మొదలుపెట్టారు. ఆయన జీవితం మనకు ఒక పాఠం. ప్రేమే గొప్పది, దయ నిజమైన బలం. క్రైస్తవ మతం గురించి కొంత సమాచారం. క్రైస్తవ మతం యేసుక్రీస్తు బోధనలపై ఆధారపడిన మతం. ఈ మతాన్ని అనుసరించే వారిని క్రైస్తవులు అంటారు. స్థాపకుడు యేసుక్రీస్తు. ఆయన ప్రేమ, క్షమ, దయ, శాంతి గురించి బోధించారు. పవిత్ర గ్రంథం బైబిల్. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది, పాత నిబంధన, కొత్త నిబంధన. ముఖ్య విశ్వాసాలు: దేవుడు ఒక్కరే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ప్రేమ, క్షమ, సేవ చాలా ముఖ్యమైనవి. మంచి జీవితం గడపాలి. ప్రార్థనా స్థలం చర్చ్. ఇక్కడ ప్రార్థనలు, భక్తి గీతాలు, బోధనలు జరుగుతాయి. క్రిస్టియన్స్ల ప్రధాన పండుగలు: 1 క్రిస్మస్, యేసు జన్మదినం. గుడ్ ఫ్రైడే, యేసు శిలువ మరణం. ఈస్టర్, యేసు పునరవతారం. క్రైస్తవుల జీవన విధానం ఎలా ఉంటుందంటే, ఇతరులను ప్రేమించడం, క్షమించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, సత్య మార్గంలో నడవడం. క్రైస్తవ మత సందేశం ఏమిటంటే,
ప్రేమే ప్రధానమైన ఆజ్ఞ.